హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వితా సిస్టర్స్. ఇవాళైతే గోంగూర కూర అండి. అవును, నాకు కూడా కొత్తదే, కానీ మా పక్కింటి బామ్మతో ఇది నేర్చుకున్నాను. చాలా టేస్టీగా ఉంది. మనం ఎప్పుడు గోంగూర పప్పు, పుల్లగూర, చట్నీ ఇలా కాకోకుండా ఒకసారి ఇలా చేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొనేసి దాని మీద ఇలా మట్టి కుండ కానీ లేదు అంటే మన ఇంట్లో ఉండే స్టీల్ గిన్నె కానీ లేదు అంటే కడాయి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక పెద్ద కట్ట గోంగూరని క్లీన్ చేసేసుకుని వాటర్లో ఒక 2 టైమ్స్ క్లీన్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. టొమాటోని అయితే ఒక 2 మీడియం సైజు టొమాటోల్ని పెద్దగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోకి వచ్చి 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, అలాగే 1 స్పూన్ వరకు అయితే ఉప్పు, రాళ్ళ ఉప్పు అయితే వేసుకోవాలి. ఒక 2 రెమ్మల వరకు అయితే ఫ్రెష్ కరివేపాకు, ఒక గుప్పెడు వరకు అయితే కొత్తిమీర కూడా ఫైన్గా కట్ చేసుకొనేసి వేసుకోవాలి. ఇవి ఉడకడానికి ఎక్కువ వాటర్ అయితే పట్టదు. ఒక టీ గ్లాస్ వరకు అయితే వాటర్ అయితే సరిపోతుంది. సో ఇలా ప్రెస్ చేసేసుకోండి, పైకే వస్తాయి కదా, అందుకోసము. సో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి. నా దగ్గర పండు మిర్చి ఉంది, సో పండు మిర్చి వేస్తున్నాను. బట్ టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ రాదు. టేస్ట్ అంతా ఒకేలాగే ఉంటుంది. సో ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇది ఒక 5 నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది. మనం వాటర్ కొద్దిగానే వేసాం కదా, సో అందుకోసం అనేసి. సో ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసుకున్న తర్వాత మరీ మూత పెట్టేసి మళ్ళీ ఒక 5-10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు ఒక చిన్న మసాలా పౌడర్ అయితే ఉంది. ఇదే దీంట్లో మంచి టేస్ట్ ఇచ్చేది. సో ఇది చూసేద్దాం రండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు అయితే ధనియాలు, ఒక 20 వరకు అయితే మెంతులు, ఒక 4 అయితే ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి సో ఆ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు ఎండుమిర్చి అనేది వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకొని ఇవి పక్కన పెట్టి చల్లార్చుకొని పౌడర్ చేసి సిద్ధంగా పెట్టుకుందాం. ఈలోపు అయితే మనకి గోంగూర అనేది బాగా ఉడికిపోయింది. మరి ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఉడకకపోతే మరీ మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు అయితే ఉడికించుకోవాలి. సో ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇప్పుడు దీన్ని దింపేసుకొనేసి ఇప్పుడు చూడండి, ఒక 10 నిమిషాలు అయింది. అయినా కూడా కుండలో చేస్తే ఇట్లా వేడిగానే ఉంటుందన్నమాట. సో బట్ కానీ ఇలా ఇనపాలి అనుకున్న ఏదైనా కర్రీస్ని సో మన వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా పప్పు గిత్తితో రామడం వల్ల బాగా త్వరగా అనేది స్మాష్ అవుతుంది, బాగా ఎనుగుతుంది. సో ఇలా మనము చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ పౌడర్ని అయితే ఇందులోకి అయితే వేసేసి ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీన్నైతే ఇలాగే తినేయచ్చండి. రాగి సంగట్లో కానీ, వేడి వేడి అన్నంలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మనం ఇందులోకి పోపు పెట్టుకోకపోవడం అనేది పూర్తి ఆప్షనల్ అండి. పెట్టుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది. బట్ పెట్టుకోవాలి అనుకుంటే మాత్రము పోపు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా యాడ్ చేస్తున్నాను. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, అలాగే ఒక 2 రెమ్మల వరకు అయితే పచ్చి కరివేపాకు కూడా వేస్తున్నాను. సో మనం ఆల్రెడీ స్పైస్కి తగ్గట్టు అయితే కారం వేసాం కాబట్టి సో నేను ఎండుమిర్చి వేయట్లేదు. సో మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. సో పోపు అంతా బాగా చిటపటలాడిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొనేసి ఈ పోపును తీసేసి మనము గోంగూర మెదుపుకున్నాం కదా, సో అందులోకైతే వేసేసుకొనేసి దాన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటే సో మనకైతే పల్లెటూరు స్టైల్లో గోంగూర కూర అయితే రెడీ అయిపోయిందండి. బట్ ఈ రెసిపీ అన్నది కాస్త డిఫరెంట్గానే అనిపిస్తుంది నాకు కూడా. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలా పౌడర్ వేస్తారు అనేది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ అనేది మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. And thank you for everyone for watching my channel. Bye bye.